చెల్మెడ ఆనందరావు హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ సూర్యనారాయణ రెడ్డి సార్తో ఉన్నాము. సో ఒకసారి వారితో మాట్లాడదాము. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు మన దగ్గర అనుభవజ్ఞులైన వైద్యులు ఉన్నారు, అత్యాధునిక పరికరాలు ఉన్నాయి మన దగ్గర. సో చూస్తున్న ప్రేక్షకులు, మా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా, అలాగే చూస్తున్న ప్రజలందరికీ కూడా, సో మన చెల్మెడ హాస్పిటల్లో అసలు ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి అని మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? గత 21 సంవత్సరాల నుంచి అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లతో, సూపర్ స్పెషలిస్టులు, అత్యంత అధునాకమైన వైద్య పరికరాలతోటి. ఎందుకంటే మేము ప్రతి దాంట్లో ఫస్టే ఉంటాం అన్నట్టు. ఫస్ట్ కరీంనగర్లో ఏదైతే ఉందో డెంగ్యూ వచ్చినప్పుడు 2009లో ఎక్కడ కూడా ఎస్డిపి అంటారు, ప్లేట్లెట్స్ ఎక్కడ లేకుండే. ఒక 20,000 మందికి మనం ఎస్డిపి ఇవ్వగలిగినామంట. ఎక్కడ కూడా లేకుండా హైదరాబాద్లో 1-2 ప్లేసెస్లే ఉండే 2009లో మా చరిత్ర అంటే. 9లో దాని తర్వాత వచ్చినప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో మనకు కోవిడ్ వచ్చిండే. కోవిడ్ వచ్చినప్పుడు మొత్తము తెలంగాణలోనే అత్యంత కాంప్లికేటెడ్ కేసెస్ను చాలా మ్యాక్సిమం ట్రీట్ చేసి రౌండ్ ద క్లాక్ ఆక్సిజన్, రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ గవర్నమెంట్ తోటి మాట్లాడి కొన్ని వేల మందిని సేవ్ చేసినాం అన్నట్టు. అట్లా ఎప్పుడెప్పుడైతే ఏదేది మా ఒక్క మెడికల్ నాలెడ్జ్ తోటి ఏదైతుందో ఇక్కడ ప్రజలకు ఏం అవసరము, ఏ విధమైన రోగ బాధలు ఉంటాయి, వాటికి మనం ఏ విధంగా ఎదుర్కోవాలనేది అడ్వాన్స్ దాంతో ఉంటాం. మరి మా దగ్గర ఉన్న వాళ్ళంతా హైలీ క్వాలిఫైడ్ నర్సింగ్ స్టాఫ్, డాక్టర్లు మరియు పారామెడికల్ స్టాఫ్. తర్వాత మా స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక్కటే హాస్పిటల్ ఏదైతుందో మేనేజ్మెంట్ పర్యవేక్షణలో నడుస్తుంది. రోజు కూడా మాకు అప్డేట్ ఉంటుంది, పేషెంట్లు ఏమన్నా బాధపడుతుండ్రా, ఏం చేస్తున్నారని. సో చాలా మటుకు డిపార్ట్మెంట్లో బెడ్ సర్వీసెస్ అన్ని ఉచితమే. చాలా డిపార్ట్మెంట్లో బెడ్ సర్వీసెస్ ఉచితమే. ఎమర్జెన్సీ దాంట్లో కూడా ఏదైతే ఆరోగ్యశ్రీలో కవర్ అయితే ఆరోగ్యశ్రీలో కవర్ చేస్తాం. లేదు ఆరోగ్యశ్రీల కవర్ కాని పక్షంలో చాలా మినిమం ఛార్జెస్ ఉంటుంది. అంటే మీరు ఊహించలేరు అన్నట్టు. అట్లా అంత తక్కువ ఛార్జెస్లో ఛార్జ్ చేస్తాం. ప్రతి దగ్గర కూడా పేషెంట్కు ఏ విధంగా హెల్ప్ అయ్యేది అన్నది మా యొక్క అది ఆకాంక్ష. పేషెంట్కి హెల్ప్ కావాలి, వాళ్ళు మంచిగా కావాలి, అదొక్కటే మా యొక్క కోరిక. ఆ విధంగా మేము ముందుకు సాగిపోతున్నాము. తర్వాత మా దగ్గర అన్ని రకాల సూపర్ స్పెషాలిటీస్ ఉన్నాయి. నెఫ్రాలజీ అంటే డయాలిసిస్, కార్డియాలజీ గుండెకు సంబంధించినవి, కార్డియోథొరసిక్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ అవన్నీ కూడా చేస్తాం చాలా ఏళ్ళ నుంచి. న్యూరో సర్జరీ తలకు దెబ్బ తాకితే చేస్తే. న్యూరాలజీ కూడా మాది, న్యూరాలజీ అంటే నరాలది వన్ ఆఫ్ ద బెస్ట్ డిపార్ట్మెంట్ మా దగ్గర. అందులో కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. తర్వాత యూరాలజీ కూడా లేజర్స్ ఎక్కడ లేని కూడా మా దగ్గర ఉన్నాయి. చాలా ఎక్విప్మెంట్ ఉన్నది. మా యొక్క మెయిన్ ఉద్దేశము అత్యుత్తమమైన వైద్య సేవలు అతి తక్కువ లేకపోతే ఖర్చు లేకుండా కరీంనగర్ మరియు పరిసర ప్రాంతాలకు ఇవ్వాలనేది మా కోరిక. గ్రేట్ సార్. సో ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని కూడా ఫ్రీగానే చేస్తాము ఆరోగ్యశ్రీ తోటి అని అంటున్నారు. ఒకవేళ ఏదైనా ఆరోగ్యశ్రీ కాకుండా వర్తించనివి అయితే ఊహించలేనంత తక్కువ ప్రైజెస్ తోటే ట్రీట్మెంట్ జరుగుతుంది అంటున్నారు. నిజంగా గ్రేట్ న్యూస్ సార్. సో ఇంకొకటి కూడా విన్నాము మేము. సో ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కి స్టార్టింగ్ నుంచి స్కీమ్ ఏదో ఉందంటున్నారు. సో కంప్లీట్ గా ఫ్రీగానే చేస్తున్నారు అంటున్నారు. సో నిజమా సార్? అవును. ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే డిటెక్ట్ అవుతుందో రాగానే, సపోజ్ పేషెంట్ వస్తారు అంటే మహిళ వస్తుంది, నాకు ప్రెగ్నెన్సీ ఉందని డిటెక్ట్ అయినప్పటి నుంచి 9 నెలల వరకు టిఫా స్కాన్ అంటారు. బయట మీకు చాలా ఖర్చుతో కూడుతుంది. ఎన్టీ స్కాన్, టిఫా స్కాన్ అన్నీ కూడా అత్యుత్తమైన డాప్లర్స్ ఉన్నాయి మిషన్స్ తోటి. ఇక్కడ అన్ని ఫ్రీగా చేస్తాము. తర్వాత ప్రెగ్నెన్సీ నుంచి డెలివరీ అయ్యే వరకు మామూలు కాన్పు కానీ సిజేరియన్ కాన్పు, మామూలు చేయడానికి ఇవాళ రేపు ఎక్కువ ప్రయత్నం చేస్తాం. మాకంత బ్యాకప్ స్టాఫ్ ఉంటుంది, చేస్తాము. లేదంటే సిజేరియన్ అవసరం పడితే సిజేరియన్ చేస్తే కూడా మొత్తం దాంట్లో మందులు, పరీక్షలు అన్నీ ఫ్రీగానే వస్తాయి. తర్వాత మా దగ్గర అతిపెద్ద బ్లడ్ బ్యాంక్ ఉంది. బ్లడ్ అవసరం పడ్డా, ఏది అవసరం పడ్డా అవన్నీ కూడా ఇక్కడ వేరే దగ్గరికి ఇటు బయట పరిగెత్తే అవసరం లేదు. అటు వెళ్ళు ఇటు వెళ్ళు, సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ, డాప్లర్ కానీ, తర్వాత బిడ్డ పుట్టగానే మంచి పిడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ ఉంది. అంటే చిన్న పిల్లలను, పుట్టిన పిల్లలను ట్రీట్ చేసే డాక్టర్స్ కూడా ఇక్కడ 24 గంటలు అందుబాటులో ఉంటారు. సో తల్లి బిడ్డల క్షేమము చూస్తాం అన్నట్టు. గ్రేట్ న్యూస్ సార్. నిజంగా ఈ వార్త తెలిసాక చాలా హ్యాపీగా అనిపించింది. ఒక ఉమెన్ కి ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్.
అయినప్పటి నుండి అంటే ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు కూడా ప్రతీది కూడా మీరు ఫ్రీగా సర్వీస్ ఇస్తున్నారు అంటే గ్రేట్ న్యూస్ సార్. సార్ ఇది కాకుండా అంటే ఇంతకు ముందు మీరు తెలంగాణ అంటే గవర్నమెంట్ నుంచి మీరు మాట్లాడి అన్ని పర్మిషన్ తీసుకుంటాను అని అన్నారు కదా! సో, అలాగే సెంట్రల్ లెవెల్ నుంచి కూడా మనకేమైనా సర్వీసెస్ ఉన్నాయా? ప్రస్తుతానికైతే ఏం లేవండి. అంటే ఒక్కటే ఉన్నది. మన ఏదైతుందో కంటి దాంట్లో మాకు ఓకే. దొరుకుతుంది. అంటే కంటి ఆపరేషన్‌లు తప్ప మాకు ఏ విధమైన హ్మ్. ఆరోగ్యశ్రీ అంటే అది అన్ని హాస్పిటల్స్‌కొస్తుంది. మాకు వస్తుంది గానీ, అవి సెంటర్ నుంచి కానీ, స్టేట్ నుంచి కానీ హ్మ్. మాకు అంటే మెడికల్ పరంగా హ్మ్. మాకు ఏ విధమైన ఇదంతా మా సొంతం దాంతోటి జేయడం. ఓకే. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, గవర్నమెంట్ రీయింబర్స్‌మెంట్ ఇవన్నీ గూడా మా దగ్గర వర్తిస్తాయి. ఓకే. ఫ్రీగానే ట్రీట్‌మెంట్ జరుగుతది. ఓకే సార్. ఖర్చు లేకుండా కానీ, అతి తక్కువ ఖర్చుతో గానీ ట్రీట్‌మెంట్ కావాలనుకుంటే చలిమెడకు వస్తే అత్యుత్తమమైన ట్రీట్‌మెంట్ ఇక్కడ సదుపాయాలు గలవు. ఓకే. సో, అవసరమున్న రోగులు దాన్ని వినియోగించగలరని మా యొక్క కోరిక. విన్నారు కదా! సో, మెడికల్ డైరెక్టర్ సార్ సూర్యనారాయణ గారు చెప్పిందంతా కూడా. సో, ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా అంటే ఉచితంగా చేయబడే అన్ని అంటే వైద్య సర్వీసెస్ అన్నీ కూడా మెడికల్ సర్వీసెస్ అన్నీ ఫ్రీగా చేయబడతాయి. ఒకవేళ ఏదైనా హై రిస్క్యూ ఏదైనా ఉంటే అంటే ఈ ఆరోగ్యశ్రీ కానీ, హెల్త్ కార్డ్స్ ఏవైనా అంటే అవి వర్తించని వాటికి బయటి వాటితో పోలిస్తే మనకిక్కడ అసలు ఊహించలేనంత తక్కువ ఖర్చుతోటి మీకు సర్వీస్ ఇవ్వబడుతుంది అని చెప్తున్నారు. నిజంగా అబౌట్ 20 ఇయర్స్ అంటే 21 ఇయర్స్ నుండి రన్ చేస్తున్నారు. సో, ఆల్మోస్ట్ ఇందాక చెప్పినట్టు ఎలాంటి హై రిస్క్యూ టైమ్స్‌లో కూడా మనకి హాస్పిటల్‌లో సర్వీసెస్ అనేటివి చాలా అద్భుతంగా ప్రొవైడ్ చేస్తున్నారు. సీనియర్ ఫ్యాకల్టీస్ తోటి, అడ్వాన్స్డ్ మెషిన్స్ తోటి మనకిక్కడ చెల్మెడ ఆనందరావు హాస్పిటల్‌లో ప్రతి ఒక్క ట్రీట్మెంట్‌ని సక్సెస్‌ఫుల్‌గా సర్వీస్ ఇవ్వబడుతుంది.